హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను 3 years బేబీకి అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా మనం ఒక లైనింగ్ క్లాత్ని తీసుకుందాం. సో నాకు ఇది ఎటు కాకుండా ఉంది కాబట్టి ఫస్ట్ నేను దీన్ని సెంటర్కి కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం బెల్ట్కి ఒక 1.5 ఇంచ్ వదిలేసుకోవాలి. 1.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనం బ్యాక్ పార్ట్ వేస్తే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్, అది మీ చాయిస్. కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ వచ్చేసి 8 ఇంచులు, దానికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తంగా 8.5 ఇంచెస్, కింద ఖర్చుతో కలిపి 9 ఇంచెస్ అవుతుంది మనకి. ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ తోటి మనం జిప్ కానీ బటన్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ ఎక్స్ట్రా ఏదైతే వదిలేసామో అది కాకుండా ఒరిజినల్ దగ్గర నుంచి మనం 2 ఇంచెస్ నెక్ కోసం, 2 ఇంచెస్ షోల్డర్ కోసం తీసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ డౌన్ చంకా వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. సో ఆ 4 ఇంచెస్ స్ట్రైట్గా ఉందా లేదా అని చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సెంటర్లో 2 గీతల మధ్య ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుందాము. ఇప్పుడు బేబీ నడుం లూజు వచ్చి 20 ఇంచెస్ ఉంది. ఆ 20 ఇంచెస్ని 4 భాగాలుగా చేసుకుంటే మనకి 5 ఇంచెస్ వస్తుంది. ఆ 5 ఇంచెస్కి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసుకుంటున్నా. అదే కాకుండా మళ్ళీ 1.5 ఇంచెస్ మనకి స్టిచ్చెస్కి వదిలేసుకోవాలి. సేమ్ అక్కడ ఎంతైతే వచ్చిందో లూజ్, అదే లూజ్ కింద పెట్టుకోవాలి. పిల్లలకి పెద్దగా చెస్ట్ లూజు, వేస్ట్ లూజు తేడా ఏమి ఉండదు. సో పైన ఎంత ఉందో కింద కూడా అంతే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఒరిజినల్ లూజ్ తీసుకున్నాం కదా, అందులో సగం మనం మార్క్ చేసుకోవాలి. ఆ సగం మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ని ఆ లైన్ కలిపి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా షేప్ తీయడం వల్ల మనకి ఫ్రాక్ నీట్గా కుదురుతుంది. ఇప్పుడు నెక్ డౌన్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు దాన్ని రౌండ్ షేప్ తీసుకుంటున్నాం. మీ ఇష్టం, మీకు నచ్చిన షేప్ మీరు తీసుకోవచ్చు. స్క్వేర్ నెక్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ షేప్ తీయడం వల్ల మనకి పిల్లలకి ఫ్రాక్ నీట్గా కుదురుతుంది. ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. సో ఎక్కడైతే మనం ఎక్స్ట్రా వదిలేసామో అది కాకుండా ఒరిజినల్ దగ్గర నుంచి ఫస్ట్ 2 ఇంచెస్ విడ్త్ తీసుకుని లెంత్ 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ 1.5 ఇంచ్ని కూడా రౌండ్గా నెక్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో సైడ్కి ఆ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు అది మనకి లోపలికి వెళ్తుంది. సో చూసారు కదా, ఒకటి ఫ్రంట్, ఇంకొకటి బ్యాక్ పార్ట్. ఇప్పుడు అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ మీద మనం ఏవైతే కట్ చేసుకున్నామో అది పెట్టి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి క్లాత్ని నేను 4 మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాను. హ్యాండ్ మొత్తం లెంత్ 3.5 ఇంచెస్.
ఖర్చుతో సహా. హ్యాండ్ లూజ్ 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఖర్చు ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ తీసుకోవాలి. సో కింద 4 ఇంచెస్ వచ్చింది కాబట్టి పైన 5 ఇంచెస్ తీసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఎగ్జాక్ట్ ఎక్కడ మార్క్ చేసుకోవాలంటే మనకు వచ్చిన టోటల్ లెంత్లో సగం హాఫ్ అనమాట. అంటే 3.5 అంటే మనకి పావు తక్కువ 2 అలా వస్తుంది. అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ పై లైన్ నుంచి కిందికి డ్రా చేసుకోవాలి ఈ విధంగా. సో మనకి ఇది సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి బాడీ పార్ట్ని పెట్టి చూసుకుంటే తెలిసిపోతుంది. సో ఎగ్జాక్ట్గా మనకు వచ్చింది. సో క్లాత్ మిగిలిపోవడం అనేది ఏమి ఉండదు. ఇంకా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. సెంటర్కి ఒక టక్స్. ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్కి లోతు ఏ విధంగా అయితే తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు తీసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం తీస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు. అది ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక టక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ని క్రాస్గా ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఇది రా సిల్క్ క్లాత్ కాబట్టి మనకి స్టిఫ్గా ఉండి క్లాత్ కూడా వస్తుంది. వేరే దాని మీద కూడా మీరు ట్రై చేయొచ్చు, బాగుంటుంది. హ్యాండ్ లేసినట్టు వస్తుంది మనకి. రెండు వైపులా అది పెట్టలేదు, పిల్లలకి కుచ్చిపోతుందని. లోపల లైనింగ్ వేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్లు కట్ చేసుకోవాలి. సో ఈ క్లాత్ కొంచెం పలుచగా ఉంది కాబట్టి నేను లైనింగ్ కాటన్ తీసుకున్నాను, పాలిస్టర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని అంబ్రెల్లా ఫోల్డింగ్ వేసి కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసినప్పుడు నాకు 8 ఫోల్డింగ్స్ వచ్చాయి కాబట్టి మన బ్లౌజ్ పీస్ని కూడా అదే విధంగా 8 ఫోల్డింగ్స్ తీసుకొని మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఎక్కడ కట్ చేసుకోవాలనేది తెలిసిపోతుంది. నేను 2 సైడ్స్ ఓపెన్ ఇస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి ఎప్పుడైనా డ్రెస్ టైట్ అయినప్పుడు కూడా మనకి లూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చుతో సహా నేను ఇప్పుడు డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కింద బాటమ్ లెంత్ వచ్చి 13.5 ఉంది. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. సో అక్కడ మనకి కొంచెం క్లాత్ పడుతుంది కాబట్టి ఆ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. సేమ్ అదేవిధంగా కాటన్ లైనింగ్ని కట్ చేసుకోవాలి. సో కాటన్ని అంబ్రెల్లా ఫోల్డింగ్లో కట్ చేసుకుంటే మనకి లోపల ప్రిల్స్ ఉండవు. మధ్యలో వచ్చే పాలిస్టర్కి మాత్రమే నేను ప్రిల్స్ పెడుతున్నాను. ఈ విధంగా పెట్టడం వల్ల పిల్లలకి అనీజీగా ఉండదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో సేమ్ మనకి క్లాత్ ఎక్స్ట్రా ఏది పడిందో అది కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది పాలిస్టర్ తీసుకున్నాను. ఇది స్మూత్ క్రేప్ పాలిస్టర్ కాదు, కొంచెం రఫ్గా ఉంటుంది. ఈ యొక్క పాలిస్టర్కి మాత్రమే నేను కుచ్చులు పెడుతున్నాను. ఈ విధంగా మధ్యలో ఫ్రిల్స్ పెట్టి కింద మీద ఈ విధంగా పెట్టడం వల్ల పిల్లలకు కూడా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రాక్ అనేది. సో చూసారు కదా, స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.